ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం సింహరాశి వారికి అదృష్టం కలిసి రావాలన్నా, దరిద్రం నుంచి బయటికి వెళ్ళాలన్నా, వీరైతే వెంటనే వీళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఒక కొన్ని వస్తువులైతే తీసివేయాలి. ఇవి గనక మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వెంటనే గంటల వ్యవధిలో, రోజుల వ్యవధిలోనే మీరు తీసేయండి. అలాగే ఈ వీడియోని మరింత మందికి కూడా షేర్ చేయండి. అప్పుడే చాలా మందికి ఉపయోగపడుతుంది. అసలు మనకి ఇంటిలో ఉండవలసినటువంటి వస్తువుల వలన సింహరాశి వారికి ముఖ్యంగా కొన్ని వస్తువుల వలన వీళ్ళ ఇంట్లో వీళ్ళకి చేసేటువంటి పనులలో చాలా అంటే చాలా ఇబ్బందులు, నెగెటివ్ ఎనర్జీ, నెగెటివ్ సంబంధించినటువంటి పనులు పూర్తిగా వారి యొక్క జీవితాన్ని ఇబ్బందుల్లోకి తోసేసి, అదృష్టం ఉన్నా సరే, కలిసి వస్తున్నా సరే, వీళ్ళకి తెలియకుండానే ఈ వస్తువులు ఇంటిలో ఉండడం వలన వీరి ఒక తెలియకుండానే పూర్తిగా ఒక చెడు ప్రభావాలని, నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తున్నారు. దరిద్ర దేవతలను కూడా ఇంట్లోనే బాసా పట్టలేసుకొని, తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేస్తున్నారు. అందువలన వీరు ఎప్పుడూ కూడా వీరి యొక్క జాతక రేఖలో వీరు గనక వెంటనే ఈ వస్తువులు గనక మీ ఇంట్లో ఉన్నట్లుగా అయితే వెంటనే తీసేయండి. అవి మనం ముఖ్యంగా ఒక్కొక్కటి ఎందుకు ఉండకూడదు? ఉంటే వాటి వల్ల నష్టమేంటి? ఉండకపోతే తీసివేయటం వల్ల మనకి దానివల్ల కలిగే మంచి ఏమిటనే వివరంగా మనం తెలుసుకుందాం. ముందుగా మన ఇంట్లో ఏదైతే ఉందో, మనం ఎప్పుడూ కూడా మన యొక్క ముఖవార విందాన్ని మనం చూసుకుంటా ఉంటాం. అంటే మనం ఎలా ఉన్నాం? ఈరోజు మనం ఎలా ఉన్నాం అనేది చూసుకుంటా ఉంటాం. ఉదయాన్నే లేవగానే ప్రతి ఒక్కడు కూడా వారి యొక్క హస్తరేఖలనైతే చూసుకోవాలి. వారి 2 చేతులను గనక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ముఖ్యంగా ఏదైనా చెడు ఫలితాలు ఏదైతే ఉన్నాయో కూడా కొంచెం సానుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం నిద్ర లేవగానే అందరూ చేసేదేంటంటే ముందుగా అద్దం చూస్తూ ఉంటాం. ఈ అద్దం అనేది ఏంటంటే మనకి మన యొక్క అందాన్ని, అలాగే మన యొక్క మొహ లక్షణాల్ని, మనం చేసేటువంటి మంచి చెడులని బాగా పూర్తిగా మనల్ని గ్రహిస్తూ ఉంటుంది. అందువలన ఇంట్లో పగిలిన అద్దం అనేది, అలాగే గాజు సంబంధించిన వస్తువులనేది అసలు మన ఇంట్లో అయితే అస్సలు ఉండకూడదు. అసలు ఎందుకు పగిలిన అద్దం ఉండకూడదంటే, ఇది నెగెటివ్ ఎనర్జీని ఇస్తుంది మనకి ఈ పగిలిన అద్దం. అలాగే పగిలిన అద్దం ఏంటంటే, మన మొహంలో మన యొక్క మొహ తీరును బట్టి వారు యొక్క జాతక ఫలితాలేంటంటే, వారు యొక్క రాజసంగా ఉన్నా గాని పగిలిన అద్దం చూడటం వలన మనకి నిండుగా ఉండాల్సింది అర్ధవెలితవుతుంది. అలా అందువలన వారి యొక్క జీవితంలో ఏ పని చేసినా కూడా పగిలిన దానిలా కనిపిస్తుంది. ఏది కూడా అతకదు. వారి యొక్క జీవితంలో అన్నీ గూడా వ్యతిరేకాలు జరుగుతుంటాయి. అలాగే ఈ యొక్క అద్దం అనేది ఇంట్లో ఉండటం వలన వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకతలు, ఇంట్లో అశాంతి, అలాగే సంపత్తి, అలాగే ఆరోగ్యంలో ఆటంకాలు కూడా కలిగిస్తుందని మనకి నమ్మకం. అందువలన ఈ ఇంట్లో అద్దం అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. అలాగే ఈ పగిలిన గాజు కూడా మన యొక్క ప్రవాహాన్ని, అలాగే మన యొక్క జీవశక్తిని అడ్డుకుంటుందని నమ్మకం. అందువలన పగిలిన గాజు కూడా ఏది కూడా ఉండకూడదు. అంటే గాజు అంటే పింగాణీ వస్తువులు, అలాగే మనకు గాజు సంబంధించిన కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటాయి. మనం పగిలిపోయింది కదా అని ఒక్కోసారి ఏంటంటే అశ్రద్ధ చేసి పక్కన పెడుతూ ఉంటారు, మూల పెడుతుంటారు, వాటిని మర్చిపోతూ ఉంటారు. అలాగే అద్దమే కదా, 1/3 ఉంది గదా, మిగిలిన ఒక పావు భాగమే గదా పగిలింది అని కొంతమంది ఏంటంటే దాన్ని వాడుతూ ఉంటారు, తెలియని వాళ్ళు. అందువలన వీరు అద్దాలు తీసేయాలి. లేకపోతే చెడు శక్తులను వీళ్ళు ఆకర్షిస్తారు. వీరికి చికాకులు, ఇబ్బందులైతే కలుగుతూ ఉంటాయి. అలాగే వీరికి ఇంట్లో పగిలిన వస్తువులు ఉండటం వలన వీరికి ఇంట ఆనందం తగ్గిస్తూ ఉంటుంది. అలాగే మనశ్శాంతి ప్రతికూలంగా జీవిస్తూ ఉంటాయి. అలాగే పగిలిన వస్తువుల్ని నిర్లక్ష్యం చేయడం వలన నష్టాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే మన మనస్సుని, పగిలిన మనసు వస్తువులు ఉండడం వల్ల పగిలిన జీవితంతో అనుసంధానించవచ్చనమాట. అందువలన ఇవి నెగెటివ్ భావోద్వేగాన్నయితే మనకైతే పెంచుతూ ఉంటుంది. అందువలన పగిలిన అద్దం చెడు శకునానికి మనం పరిగణిస్తాం గనక కొన్ని ప్రాంతాలలో కానీ 7 ఏడేళ్ల దుష్ఫలితాన్ని కూడా కలిగిస్తుందనమాట ఈ యొక్క అద్దం. పగిలిన అద్దాన్ని 7 ఏళ్ల పాటు మనకి దుష్ప్రభావాన్ని కూడా కలిగిస్తుంది. కావున పలిగిన అద్దం గానీ, పగిలిన గాజు గానీ ఏదైనా ఉంటే వెంటనే తొలగించండి. ఆ స్థానంలో మళ్ళా పాజిటివ్ ఎనర్జీకి చిహ్నంగా కొత్త అద్దం మీరైతే పెట్టడం అయితే మంచిది. అలాగే రెండవదొచ్చేపాటికి మనకి జాతక రేఖలో ఏంటంటే
గడియారం అండి. అలాగే నిలిచిపోయిన గడియారాలు మనకి ఉండకూడదు. ఈ నిలిచిపోయిన గడియారం ఎందుకు ఉండకూడదనే వివరణ కూడా మీకు వివరంగా ఇస్తాను. గడియారం మనకి కాలాన్ని సూచిస్తుంది. అదే ఆగిపోతే అది మన జీవితం పురోగతిని అడ్డుకోవడానికి, సమపాలన లోపించడానికి సంకేతంగా తీసుకుంటారు. అంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా ఒక పని చేసేటప్పుడు గానీ, పదే పదే టైం చూస్తూ ఉంటాం. అంటే ఒకవేళ అర్జెంట్‌గా మీరు ఇంటికి వెళ్ళాలనుకున్నా, లేదా అర్జెంట్ ఏదైనా పనికి వెళ్ళాలనుకున్నా, ఏదైనా ప్రయాణాలకు వెళ్ళాలనుకున్నా, ఏదైనా పని చేయాలనుకున్నా, అసలు అది కాదండి ఏదైనా మన పుట్టుక నుంచి మనం చనిపోయేంత వరకు కూడా ప్రతీది కూడా మనకి కాలంలోనే ప్రయాణిస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం కూడా మనం వేస్ట్ చేయకూడదని అనుకుంటారు. కానీ ఎన్నో గంటల వ్యవధి వేస్ట్ అవుతూ ఉంటుంది. ప్రతి శుభ సమయాలు, అశుభ సమయాలను కూడా మనం దీంట్లోనే పరిగణిస్తూ ఉంటాం. అందువలన మనకి అసలు శాస్త్రాల ప్రకారమే కాకుండా వాస్తు ప్రకారం కూడా మనకి ఇంట్లో ఆగిపోయిన గడియారం వల్ల ఉంచడం అనేది అసలు మంచిది కాదు. దానివల్ల మనకి స్తంభత వస్తుంది. అలాగే అంటే కార్యాలు నిలిచిపోతాయి. అభివృద్ధి అయితే అస్సలు జరగదు. అలాగే ఆగిపోయిన గడియారం అనేది మనకి నెగెటివ్ ఎనర్జీని చాలా వరకి కలిగిస్తుందని మనకి నమ్మకం. అలాగే నమ్మకమే కాదండి. ఖచ్చితంగా ఆగిపోయిన గడియారం వల్ల మనకి కొన్ని ఆర్థిక పరిస్థితులు కూడా నెగెటివ్ ఎనర్జీలు కూడా మనకు కలిగించి, మన జీవితంలో ఎన్నో ఇబ్బందుల్ని, ఎన్నో కష్టాల్ని, ఎన్నో సమస్యల్ని, అసలు ఎన్నో బాధలని మనకి కలిగిస్తుంది. పురాతన ఆత్మ బంధనాలకు గుర్తింపుగా నిలుస్తుంది అని భావిస్తుంటారు. అంటే పురాతనంగా ఎప్పుడో గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మనకు తవ్వి తెచ్చుకొని, ఒక డార్క్ హోల్‌ని కూడా ఓపెన్ చేసి, మన మైండ్‌ని అందులోకి తీసుకువెళ్ళి, మన కాలాన్ని వెనక్కి తీసుకెళ్ళి, ఎందుకు పనికి రాకుండా మనల్ని దెబ్బతీస్తుందనమాట. అందువలన ఈ యొక్క కాలంలో దీనికి సంబంధించిన దాంట్లో ఏంటంటే, ప్రత్యేకంగా ఇవి ఉంటుందనమాట. అలాగే మూడవ వస్తువులుగా ఏంటంటే, మనకి పాతవి బట్టలు లేదా చినిగిపోయిన బట్టలు, అలాగే మనం అవి కూడా వాడకూడదు. అసలు ఎందుకు పాత బట్టలనేది మనం వాడకూడదు? అసలు దానివల్ల మనకి ఎటువంటి మంచి, చెడు ఉందనే దాని గురించి చూసుకున్నట్లయితే, పాత బట్టలేంటంటే మనకి దుమ్ము, ధూళి, బాక్టీరియాతో నిండి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మనం వాడకుండా ఉండే బట్టలు. అలాగే అపవిత్రీకరణ కూడా అవి దారి తీస్తూ ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి కూడా ఇవి హాని చేయొచ్చు. అందువలన ఏంటంటే, ఈ పాత బట్టలేంటంటే ఏవైతే ఉన్నాయో కొంతమందేంటంటే ఇష్టపడి కొంతమంది బట్టలు కొనుక్కుంటారు. అంటే అది ఒక మగవాళ్ళైతే షర్టు, బనియన్ను అలాంటివి. అలాగే ఆడవారైతే చీరలు. వారికేంటంటే అవి బయటకి పడేయటం ఇష్టం ఉండదు. ఎవరికైనా ఇవ్వడం కూడా ఇష్టం ఉండదు. దాన్నేం చేస్తారంటే వాళ్ళు వాటిని జాగ్రత్తగా బీరువాలోనో లేతే ఒక చిన్న మూటలాగో కట్టేసి ఒక ఎక్కడో చోట ఎవరికీ కనపడకుండా పెడుతూ ఉంటారు. అందువలన ఏంటంటే ఈ పాత బట్టలని కానీ, ఈ యొక్క పాత చీరలు గానీ ఇలాంటివి గూడా మీరు ఉపయోగించడం వలన చాలా దీనికి మీకు నెగెటివ్ ఎనర్జీ అనేది కూడా కొద్దిగా వచ్చే అవకాశాలున్నాయి. దీనివలన మీకు తెలియకుండా పక్కన పెట్టేయడం వలన గూడా ఏంటంటే, మనకి ఒక చెడు దరిద్ర దేవత అనేది ఆ బట్టలని ఆకర్షిస్తుంది. ఆకర్షించడమే కాకుండా వాటిని పూర్తిగా ఈ వాస్తవానికేంటంటే అవి అశుభానికి సూచకం. అంటే బట్టలు వాడుతూ ఉంటే ఇబ్బందేమి లేదు. అయి పక్కన పెడితేనే ఇబ్బంది. కాబట్టి ఇలాంటి బట్టలు కూడా మీరు వాడకుండా ఉండడం మంచిది. ఎందుకంటే అలాంటి బట్టలు వాడటం వల్ల మనకి మంచి దినాల్లో గాని, పూజా కార్యక్రమాల్లో గాని పాత బట్టలు ధరించకూడదని చెప్పడం. అలాగే వాస్తవానికి ఏదైనా శుభానికి కలిగేటప్పుడు ఏదైనా ఒక వాటికెళ్ళేటప్పుడు దేవుడు పూజ చేసేటప్పుడు ఏందంటే కొద్దిగా ఏదైనా ఉన్న వరకే పంచైనా గాని కొత్త బట్ట కట్టుకోవాలని అంటూ ఉంటారు. అందువల్ల పాత బట్ట అనేది దరిద్రాన్ని సూచకం గనక అవి గనక మీరు ఉన్నట్లుగా అయితే ఆ బట్టలు వేరే వారికి ఇవ్వటం వలన, లేని వారికి ఇవ్వడం వలన వారికి ఉపయోగపడుతుందది. అలాగే మీకు ఇంట్లో ఉన్న దరిద్ర లక్ష్మి కూడా తొలగిపోయి అదృష్ట లక్ష్మి అనేది లోపలికి రావడానికి శుభసూచకం. అందువలన పాత బట్టలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని కూడా మీరైతే ఇంట్లో అయితే ఉంచుకోకూడదు. అలాగే పాడైపోయిన చెప్పులు, తెగిపోయిన చెప్పులు అవి కూడా మీరు ఇంట్లో అయితే ఉంచకూడదు. చెప్పులు పాదరక్షలే. కానీ పాడైన చెప్పులు మన యొక్క పాద శౌచ్యాన్ని పాడు చేస్తాయి అని మనకు భావిస్తుంటారు. అంటే కాళ్ళ దరిద్రం అనేది మనకు వస్తూ ఉంటుందన్నమాట. తెగిపోయిన చెప్పులలో ఎప్పుడు కూడా దరిద్ర దేవత అనేది ఉంటుంది. అందువలన ఈ యొక్క చెడిపోయిన లేదా తెగిపోయిన చెప్పులనేది అస్సలు వాడకూడదు. అలాగే పూజా గృహం లేదా ఇంటి ప్రవేశాల్లో పాడైపోయిన చెప్పులు ఉంచడం వల్ల కూడా వాస్తు దోషంగా పరిగణించబడుతుంది. ఈ యొక్క ఎప్పుడు కూడా ఈ చెప్పులు పాడైపోయిన, తెగిపోయిన చెప్పులు మనం ఎదురు
పక్కనే ఉన్నాయి కదా! మంచి చెప్పులే గదా! తర్వాత కుట్టిద్దాంలే అనుకోని కొంతమంది పక్కన పెడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఏంటంటే, ఇవి చూసి వెళ్ళడం వలన ఏంటంటే, వీరికి అనుకోకుండా చాలా వరకి చాలా ఇబ్బందనేది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అందువలన ఇవి మనసుకి కానీ, శరీరానికి కానీ, అదేవిధంగా శుభ్రతకు కానీ, అదేవిధంగా శాంతి ప్రగతికి కానీ, ఇవైతే పూర్తిగా ప్రత్యేకంగా ఇవైతే కొద్దిగా పూర్తి స్థాయిలో అనుకూలతలైతే కనిపించవు. అలాగే ఆ జ్ఞాపకాలను కానీ ఇవైతే పూర్తిగా నెగెటివ్ అయితే కలిగిస్తూ ఉంటాయి. ఇవి గనక మీకు దగ్గరగానే ఉన్నట్లుగా అయితే, ఒకవేళ ఆగిపోయిన గడియారం గనుక ఉన్నట్లుగా అయితే దాన్ని మరమ్మతులు చేయించుకోవాలి. లేదా మళ్ళా కొత్తది తెచ్చిపెట్టుకోవాలి. అలాగే చింపిన బట్టలు అవసరమైనటువంటివి రీసైకిల్ చేసుకోవడం లేదా దానం చేయడం వల్ల మీకైతే మంచిది. పాడైపోయిన చెప్పులను వెంటనే తొలగించండి. ఇంటిని శుభ్రంగా, ఉల్లాసంగా ఉంచడం వలన మంచి ఫలితాలైతే మీకైతే వస్తుంది. అలాగే మనము పగిలిపోయినటువంటి దేవతా విగ్రహాలు అలాగే వాటికి సంబంధించినవి కూడా మనమైతే పూర్తిగా ఇంట్లో అయితే ఉండకూడదు. చిత్రపటాలు కూడా మనకి ఉండకూడదు. హిందూ ధర్మం ప్రకారం ఏంటంటే, మన యొక్క శాస్త్రాల ప్రకారము మనకి ఇంట్లో అయితే దేవతా చిత్రపటాలు గాని, లేదా విగ్రహాలు గాని మనకి శుభశాంతిని, దైవ యొక్క చైతన్యాన్ని కలిగించి సాధారణంగా భావిస్తుంటాం. వాటిని పగులు లేదా పాడులు వచ్చినప్పుడు ఏంటంటే, అవి దైవిక శక్తి వ్యత్యాసం అనేది జరిగినట్లుగా మనం భావిస్తూ ఉంటాం. అందువలన దేవతా చిత్రపటం లేదా దేవతా విగ్రహం అనేది పగిలినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక దైవిక చైతన్యము, ఆధ్యాత్మిక ఒక శక్తి అనేది పూర్తిగా నశిస్తుంది. ఇది ఆ యొక్క స్థానము పగిలడం వలన ఏంటంటే, ఆ వస్తువులు ఇంట్లో ఉండటం వలన ఏంటంటే, మనకి నెగెటివ్ ఎనర్జీ అనేది ఆకర్షితం అవుతుంది అని ఎక్కువగా నమ్మాలి. అలాగే ఇది ఇంట్లో శాంతిని భంగం చేస్తుంది. మనోస్థిరత్వం లేకుండా చేయటము, ఆర్థిక సమస్యలు మరియు ప్రతికూల ప్రభావాలు కలిగించడం అనేది చాలా ఎక్కువగా చేస్తుంది. అలాగే మురికిగా మారిన లేదా పగిలిన, చిరిగిన దేవతా చిత్రపటాలు పూజకు అనర్హంగా పరిగణించబడతాయి. ఇలాంటి చిత్రపటాలు లేదా విగ్రహాలు పూజా స్థలంలో ఉంచడం ధర్మ సంకటగా భావిస్తూ ఉంటాం. అందువలన ఏదైనా కానీ మనస్సును దేవుడిగా సంపూర్ణంగా ధ్యానించాలంటే రూపం సంపూర్ణంగా ఉండాలి. అలాగే చిరిగిన లేదా పగిలిన రూపం వంటివి చూస్తూ ధ్యానిస్తూ ఉంటే మన మనసులో కూడా అసంపూర్ణత భావన కలుగుతుంది. భయభ్రాంతులకు కూడా మనం గురి కావచ్చు. ఇదైతే మాత్రము చాలా శుభసూచకం అయితే కాదు. అందువలన వెంటనే మీ ఇంట్లో గనక పగిలిన దేవతా చిత్రాలు తక్షణమే ఉంటే పూజా స్థలం నుంచి తొలగించండి. వాటిని శుభ్రంగా మురికి పట్టి ఉంటే గౌరవంగా నదిలో నిమజ్జనం చేయవచ్చు. లేకపోతే భూమిలో పాతిపెట్టి దానిపై తులసి మొక్క కూడా నాటవచ్చు. దానికప్పుడు మనం గౌరవం అనేది ఇచ్చినట్లుగా. లేదా గుడిలో ఇచ్చి శాస్త్రోక్తంగా నిర్ణయించేలాగా చేయొచ్చు. అందువలన మనకి పగిలిన దేవతా చిత్రాలు లేదా విగ్రహాలు మనకి శరీరాన్ని ప్రణవంలాగా భావించబడ్డాయి. కనుక ఇలాంటి వాటిని ఇంట్లో ఉంచి ఇలా ఉంచడం శుభదాయకం అయితే కాదు. మంచి ఎనర్జీ కోరడమే అవకాశం గనుక మనకి మానసిక స్థిరత్వాన్ని దెబ్బతీసే అవకాశం కూడా ఉంది. కనుక దైవిక గౌరవంతో వాటిని సరైన పద్ధతిలో విసర్జన చేయడం వలన లేదా తొలగించడం వలన మనకైతే ఉత్తమంగా ఉంటుంది. ఇదైతే మీరైతే మంచిది. ఆ పగిలిన ప్లేస్‌లో కానీ, ఆ యొక్క విరిగిన దేవతా విగ్రహాల మూర్తులు గాని తొలగించి, అందులో కొత్తవి పెట్టుకోవడం వలన మనకొక అదృష్టం అనేది కలిసొస్తుంది. తరువాత మనకు చూసుకున్నట్లుగా అయితే వీటి యొక్క జాతక రేఖలో గనక మనం ప్రత్యేకంగా ఇంకా 2 వస్తువులున్నవి. ఇందులో పాడైపోయినటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు, అలాగే నిరుపయోగమైన పాత పుస్తకాలు లేదా పత్రికలు కూడా మనకి ఇంట్లో అయితే ఉండకూడదు. వాటి వివరణ కూడా మీకు వివరంగా అయితే ఇస్తాను. నెలలో ఒక్కసారైనా గానీ ఇంట్లో పాడైపోయిన వస్తువులు లేదా పాత పుస్తకాలు లేదా పత్రికలు చాలా ఆవశ్యకత అవి, ఉపయోగం లేనివి అని మనం తెలుసుకోవాలి. అలాంటివి మనం ఇంట్లో ఉంచడం వలన మనకి చాలా అంటే చాలా వరకి నెగెటివ్‌గా ఉంటుంది. అందులో అసలు ఎందుకు ఉండకూడదంటే నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పాడైపోయిన వస్తువులు ఇంట్లో చెడు శక్తులను ఆకర్షిస్తాయి. ఇది మన ఇంటి శుద్ధితని, శాంతిని కూడా క్షీణింపజేస్తాయి. అందువలన ఇవి అస్సలు ఉండకూడదు. ఇవి అలాగే ఈ పాడైపోయిన వస్తువులు కానీ, ఈ పాడైపోయిన పుస్తకాలు కానీ, ఇవి నిరర్ధకమైనవి ఊరికే స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇది నూతన వస్తువులు కొనుగోలు స్థలాన్ని తగ్గిస్తుంది. ఒక ఆర్థికతను కూడా మనకి మారుతుంది. అలాగే ఇవి ఉండటం వలన పాత పుస్తకాలు గాని, పత్రికలు గాని ఉండడం వలన మన గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తును ముందుకు సాగడానికి నిరోధించవచ్చు. సో, అందువలన పాత పుస్తకాలు గాని, పత్రికలు కూడా అస్సలు ఉండకూడదు. పాడైపోయిన వస్తువులు ధూళి, బాక్టీరియా వల్ల శ్వాసకోత సంబంధించిన వ్యాధులు కూడా వీరికి వస్తాయన్నమాట. ఈ పుస్తకాలు అలాగే ఎలక్ట్రికల్ వస్తువుల వలన.
అలాగే ఈ ఇంట్లో శుభశక్తులు ప్రవేశించాలన్నా, ఇవి మానసిక ప్రశాంతత కలిగిస్తానన్నా గానీ, వీరికి ప్రశాంతంగా ఉండాలన్నా కూడా ఈ 2 వస్తువులను తీసేయాలి. ఇంట్లో స్వచ్ఛత పెరగడానికి, ధనం నెలకొల్పడానికి, సామర్థ్యం పెంచుకోవడానికి కూడా ఈ 2 వస్తువులు తీసేయడం వల్ల మనకు మంచిది. దీనివల్ల వాస్తు దోషాలు దగ్గుతాయి. ఇంట్లో గూడా ప్రశాంతంగా అయితే ఉంటుంది. కాబట్టి ఏదైనా మీరు కొనాలనుకుంటే కొత్త పుస్తకాలు డొనేట్ చేయడం ఉత్తమం. ఎలక్ట్రికల్ రీసైక్లింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంటర్‌లకు అవి ఇవ్వడం మంచిది. ఎలక్ట్రికల్ వస్తువులైతే. అలాగే నెలకొకసారైనా గాని పత్రికలు పరిశీలించి ఆటి యొక్క ఆవశ్యక ఉపయోగం లేదని తెలిస్తే వాటినైతే మీరు వెంటనే తీసేయాలి. ఇలాంటి వస్తువులు గనక మీ ఇంటిలో గనక ఉన్నట్లుగైతే, ఈ వస్తువులను వెంటనే కుదిరితే గంటలలో లేదా రోజులలో అయితే మీరైతే తీసివేయడం వలన సింహరాశి వారికి మరీ అత్యధికంగా కొద్దిగా లాభ సూచకాలైతే ఉన్నవి. ఈ ముఖ్యమైన వస్తువులు ఉండడం వలన మీకైతే చాలా వరకి నష్టాలైతే ఉన్నవి. కావున ఈ వస్తువులనైతే మీరైతే మీకు వీలైనంత తొందరగా అయితే ఇంట్లోంచైతే తీసివేయండి. అలాగే అందరికీ మేము ఇప్పుడు దాకా చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చినట్లుగా అయితే మా వీడియోని దయచేసి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని జై శ్రీరామ్ అనైతే కామెంట్ అయితే చేయండి. ఇలా మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీకు నోటిఫికేషన్ ద్వారా మా వీడియోలైతే అన్నీ కూడా మీకు వస్తాయి. అందరికీ నమస్తే. స్వస్తి. శుభం.